జూలై 26 దేవుని వాగ్దానం. ఇదిగో నేనే దేవుడను, బ్రతికించువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. ద్వితీయోపదేశ కాండము 32:39. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక పర్యాయము ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. మన దేవుడు గొప్ప దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న ప్రభువు యొక్క శక్తిని మొదట నువ్వు గుర్తెరిగి ఉండాలి. ఆయన తన యొక్క గొప్పతనాన్ని ప్రతి క్షణము ప్రతి విషయంలో కూడా చాటే దేవుడు. ఆయన మాత్రమే మన జీవితాలను బ్రతికించగలడు. ఆయన మనలను స్వస్థపరచగలడు. చాలాసార్లు మనకు అనేక రకాల అనారోగ్యాలు మనకు వస్తూ ఉంటాయి. అనేక రకాల ఇబ్బందులలో మనం ఉంటూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు వాగ్దానం, స్వస్థపరచువాడును నేనే. నీకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా, నీకు ఎటువంటి దేవుడు ఈ యొక్క స్వస్థతను చేయగలడనే అనుమానమును లేకుండా గనక ప్రభువు మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని నువ్వు కలిగి ముందుకు వెళ్ళినప్పుడు నీకున్న ప్రతి ఇబ్బంది నుండి, కష్టం నుంచి, వ్యాధి బాధల నుండి ఆయన నిన్ను స్వస్థపరచే శక్తి కలిగిన దేవుడు యెహోవా రఫా. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. నీ సమస్య నుంచి నిన్ను తొలగించి నిన్ను ఆ బాధ నుంచి విడిపించి నిన్ను బ్రతికించగలడు. చాలాసార్లు నన్ను ఎవరు బ్రతికిస్తారు, నాకు ఎవరు స్వస్థిస్తారు, ఎప్పుడు నేను స్వస్థత పొందుకుంటాం అని ఎంతో నిరాశతో ఉన్నటువంటి వారు అనేక మంది లేకపోలేదు. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేనే నిన్ను స్వస్థపరుస్తాను. ఆయన వైపుకు నువ్వు చూడు. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. అలా నమ్మే యేసు దగ్గరికి వెళ్ళి రక్తస్రావంతో బాధపడుతున్న అనేక సంవత్సరాల నుంచి ఆమె స్వస్థ పొందుకుంది. ఈరోజు నువ్వు అలా నమ్మి ప్రభు దగ్గరికి రా. అలా నమ్మి ఆయన్ని ముట్టుకో. అలా నమ్మి గొప్ప విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళు. దేవుడు నీ కుటుంబంలో ఈ వైద్యులు ఇది జరగదు అని చెప్పిందైనా, నీ కుటుంబం జరగదు అని చెప్పినా, ఎవరు జరగదని చెప్పినా ప్రభు అంటున్నాడు, నేనే దేవుడను, నేను నిన్ను నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాను. నమ్ము, విశ్వసించు, ప్రార్థించు, గొప్ప కార్యాలు చూస్తావు. ఆమేన్. ప్రార్థన. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆత్మతో నింపండి, సహాయం చేయండి. ఈరోజు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆయన స్వస్థత అనుగ్రహించి వారి కుటుంబాన్ని బాధ నుంచి నివృత్తి చేసి బ్రతికించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రభువా, వారి యొక్క ప్రయాణాల్లో, పనుల్లో తలపెట్టిన కార్యాలన్నింటిలో మీరు తోడు ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ, నెమ్మది ఎదురు చూసే బిడ్డలకు ఆదరణతో నింపండి. దిన ఆశీర్వాదం నింపండి. నీ ఆత్మతో నింపమని క్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా నడిపించుగాక. ఆమేన్.